కెమెరా సిద్ధం చేసుకుంటున్నా నేను. ఓకేనా? హాయ్. ఓకేనా ఆన్ అయిందా? ఏంది అర్థం కాలే. ఇది మైక్ పెట్టుకుంటే నాకు ఏం అర్థం కాదు, అందుకే ఏమో ఇదంతా ఎడిటింగ్ చేయొచ్చులే. ఓకే, అంత బాగానే ఉంది. ఓకే, బ్యాక్గ్రౌండ్ వచ్చేసి అంతా ఏదేదో ఉంది, ఏం కాదులే, మన వాళ్ళగా. ఓకే, స్టార్ట్ చేద్దాం. నేను ఆన్లో పెట్టి ఏదేదో మాట్లాడుతున్నా. స్టార్ట్ చేద్దాం. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ ఎస్తేర్ థామస్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగున్నారా? మీరు బాగుండాలని కోరుకుంటున్నా. టుడే వ్లాగ్ వచ్చేసి పోయిన నెలంతా కామెంట్లు, నేను మెయిన్ పాయింట్కి వచ్చేస్తా, ఏం ఎక్కువ సోది ఏం ఉండదులే, మెయిన్ పాయింట్కి వచ్చేస్తా. పోయిన నెల అంతా కామెంట్లు ఉంటాయి కదా, కొన్ని కామెంట్లు నాకు కొంచెం టచింగ్ అయిన కామెంట్లు అనమాట. కొన్ని తీసిన, మొత్తం వచ్చేసి 1 2 3 4 5 6 7 మొత్తం 8 కామెంట్లు అంతే. 8 కామెంట్లు కొన్ని పేర్లు వచ్చినాయి, మీ పేర్లు వచ్చాయేమో చెక్ చేసుకోండి. అండ్ ఖచ్చితంగా మన ఛానల్ చూసే వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నేను ఇంకా హ్యాపీగా ఉంటా. కొంచెం మన వీడియోస్ కొంచెం ముందుకు వెళ్తాయి మీ వల్ల. మీరు లైక్ చేయడం వల్ల కొంచెం మన వీడియోస్ కొంచెం ముందుకు వెళ్తాయి, నాకు కూడా చాలా బాగుంటుంది, హ్యాపీగా ఉంటుంది. మెయిన్గా కామెంట్లు చదువుతున్నా. మీరు పెట్టిన కామెంట్లు, ఇది వచ్చేసి మీరు పెట్టిన కామెంట్లు నా రిప్లై. నేను రిప్లైలు ఇవ్వలేకపోతున్నా, కొంచెం పనులు ఎక్కువ ఉండడం వల్ల, ఏదో సంథింగ్ అనమాట. మైక్ పెట్టుకున్న కెమెరా ఆడనో దూరం పెట్టినా ఆయన కూడా నేను మీకు రిప్లై ఇచ్చాను అనమాట. ప్రత్యేకంగా ఒక వీడియో చేయొచ్చులే మన వాళ్ళ కోసం. నా దగ్గర ఇంకొక ఫోన్, మొన్న కామెంట్లకు రిప్లై ఇచ్చేటప్పుడు మా అన్న దగ్గర ఒక ఫోన్ ఉండే అనమాట. ఆ ఫోన్ ఇప్పుడు లేదు, ప్రజెంట్ పోయింది. లేదంటే మా హస్బెండ్ ఉండే కూడా, మా హస్బెండ్ ఫోన్ తీసుకొని నేను కామెంట్లు చదివేదాన్ని. ఇప్పుడు ఎవరు లేరనమాట. అందుకు నేను ఒక బుక్లో రాసుకున్న, ఆ బుక్లో మీ కామెంట్లు ఉన్నాయి. మీ కామెంట్లకి నేను ఇచ్చే రిప్లై ఎలా ఇస్తానో చూడండి. తప్పుగా ఏదైనా మాట్లాడితే క్షమించండి. ఇంకొకసారి అలా రాకుండా చూసుకోండి కామెంట్, ఓకేనా? నంద అది సింపుల్గానే మెసేజ్ చేసినాడు. నంద వెల్కమ్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకో నంద, మన ఛానల్ లైక్ చేసుకో ఖచ్చితంగా. ఎస్తేర్ లైవ్ చేయవా అన్నాడు. ఎస్తేర్ లైవ్ చేయదు, ఇంకా లైవ్ వల్ల నాకు నో యూజ్, రూపాయి రాదు, 2 రూపాయలు రాదు, ఊరికే మాటలు, బ్యాడ్ కామెంట్లు, బయటి వాళ్ళతో ఇంట్లో వాళ్ళతో ఊరికే తిప్పలు ఎందుకు నాకు. వీడియో ఏదో ఒక వీడియోకి 10 20 వచ్చింది చాలు. పోయిన కాడికి రాలిన కాడికి చింతకాయలు అన్నట్టు, పోయిన కాడికి ఎంతో కొంత రాలగొట్టుకుంటున్నా చాలు. ఇంకా ఆడికే వీడియోలు పెట్టుకుంటాంట, ఉంటే పోతేని అనుకుంటూ పోతాను అనమాట. లైవ్లో అయితే పెట్టను. లైవ్ల వల్ల నేను చాలా ఇబ్బంది పడినాను. అండ్ ఎక్కువ ఫోన్ పట్టుకొని ఉండడం వల్ల నాకు ఇబ్బంది, మెయిన్గా నాకు ఇబ్బంది. అందుకే ఈ పంచాయతీ ఎందుకు అనేసి నేను లైవ్లు పెట్టడం లేదు. సారీ నందా, నేను ఇంక లైవ్ పెట్టను అనేసి చెప్తున్నా, ఓకేనా? వినోద్ హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను వినోద్ గారు, మీరు బాగున్నారా? మీ పిల్లలు బాగున్నారా? మీ భార్య, మీ పిల్లలు అందరూ బాగున్నారా? మీ ఛానల్ ఎలా ఉంది? మీ ఛానల్ గ్రోతింగ్ ఎలా ఉంది? అందరూ మీ ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారులే బాగానే, 1500 1300 ఉన్నారు. మౌంటైజన్కి ఎంత దగ్గరలో ఉన్నారు? బాగున్నారా? మౌంటైజన్ అయిందా మీ ఛానల్? ఓకేనా వినోద్ గారు, థ్యాంక్ యూ. మీ కామెంట్లు నాకు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. మీ సపోర్ట్ నాకు ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వినోద్ గారు. శ్రేష్ఠ బ్లాగ్స్, నాకు ఆ పేరు రాదు వదిన. శ్రేష్ఠ రిబ్కో వదిన, శ్రేష్ఠ వదిన, నేను బాగున్నాను, మీరు బాగున్నారా? ఈ శ్రేష్ఠ వదినకి ఛానల్ ఉందన్నమాట, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఒక వీడియో పెట్టాను, బాలింతలు ఎలాంటి పథ్యం ఉండాలనేసి. ఆ వీడియోకి పప్పు పెట్టొద్దురా అని పెట్టేసింది వదిన. నువ్వు చెప్పినప్పటి నుంచి నేను పప్పు పెద్దగా పెట్టడం లేదు, నిజంగానే పప్పు పెట్టడం లేదు. ఓన్లీ వేపుళ్ళు అనమాట, బెండకాయ, దొండకాయ, కాకరకాయ అలాంటివి. ఇంకా ఏంటబ్బా అది ఏంది, ఎల్లిపాయ కారము అలాంటివి పెడుతున్నాను. నువ్వు చెప్పినప్పటి నుంచి నేను పప్పు పెట్టడం లేదు. థ్యాంక్ యూ. నువ్వు ఆ వీడియో చూసి మరీ కామెంట్ పెట్టినందుకు థ్యాంక్ యూ వదిన. చందు నెక్స్ట్ కామెంట్, చందు, అరే ఎస్తేర్ ఏదైనా పనికొచ్చే వీడియో పెట్టురా.
పనికొచ్చే వీడియో. నేను ఒక హౌస్ వైఫ్. నేను ఎన్నుకున్న ఛానల్ పేరు ఎస్తేర్ థామస్ విలేజ్ వ్లాగ్స్. అంటే నా డైలీ లైఫ్ స్టైల్, నా డైలీ వ్లాగ్స్ అనేసి నా ఛానల్లో ఉంటాయి అయ్యా. నా ఛానల్లో నా డైలీ లైఫ్ స్టైల్ ఉంటుంది. ఇది కూడా నా లైఫ్లో ఒక పార్ట్ అనమాట. ఈ వీడియో కూడా అంటే నా జీవితంలో మీరు పెట్టిన కామెంట్లు నేను ఇచ్చే రిప్లై అనమాట. అది విషయము. మీరు అంటే నా డైలీ లైఫ్ స్టైల్ నేను నా ఛానల్లో పెట్టుకుంటున్నా. చందు గారు ఖచ్చితంగా మీకు నచ్చినట్టు చేయాలంటే కొంచెం టైం పడుతుంది. ఇప్పుడైతే నేను కొంచెం బిజీ ఉంది నా లైఫ్. అలా వస్తాయి వీడియోస్. ఇంకా మంచి వీడియో రావాలంటే కొన్ని రోజులు ఆగాలన్నమాట. ఖచ్చితంగా మన ఛానల్కి లైక్ చేసి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చందు గారు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా షేర్ చేయండి నా వీడియోస్ కానీ నా ఛానల్ కానీ. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకేనా? గణేష్, మీ కామెంట్కి నేను ఇచ్చే రిప్లై బ్యూటిఫుల్ ఆంటీ. నేను ఆంటీ లెక్క ఉన్నానయ్యా. ఎవరైనా చూచే నువ్వు నన్ను ఆంటీ అన్నందుకు నీ కళ్ళలో ఏమైనా ఆపరేషన్ చేపిస్తారు. ఆరోగ్యశ్రీ కింద ఫ్రీగా చేస్తారు చూడు, గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించుకో. ఆంటీ ఆంటీ ఎట్టను బుద్ధి అవుతుంది మీకు? అసలు నేనేం సీరియస్గా ఏం తీసుకోలే, ఫన్నీగా మాట్లాడుతున్నా. అసలు ఎట్టను బుద్ధి అవుతుంది అయ్యా మీకు? చెప్పండి. ఆంటీ ఏంటి? ఆంటీ అని చాలా కామెంట్లు వచ్చినాయి నాకు. ఎన్ని కామెంట్లు వచ్చినాయంటే అన్ని కామెంట్లు వచ్చినాయి. నేనేం పెద్ద పట్టించుకోను అంటే మరీ పట్టించుకోనని ఎట్టంటే అట్ట పెట్టాకరి. నేను అన్ని కామెంట్లు చూసంటే అన్ని కామెంట్లు చూసి చదివి రిప్లై ఇవ్వడానికి టైం లేక అన్నీ చూసుకుంటూ పోతంట అనమాట. ఆంటీ అనేందుకు పెద్దగా ఏమనుకోను. మీ కళ్ళకి ఏదన్నా ఆపరేషన్ చేయాలేమో చెప్పండి, నేను ఆరోగ్యశ్రీ కింద మా నందెల్లో చేపిస్తాను. రండి, గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, తెలిసిన వాళ్ళు నర్సులు ఉన్నారు. ఏదైనా కంట ఆపరేషన్ కానీ, కాలు నొప్పి, గుడ్డు నొప్పి, అన్ని నొప్పులకి హాస్పిటల్కి చూపించా. నేను దగ్గరుండి చూపించా. ఓకేనా? బూబా కూడా వండుకొని వచ్చా. రారి. కళ్ళు చూసేవాళ్ళు పెళ్ళైతే ఆంటీ ఇదే. ఎవరైనా నువ్వు నేను ఎదురు అన్నప్పుడు, గణేష్ గారు మీరు నేను ఎదురు అన్నప్పుడు మీరు నన్ను ఆంటీ అంటే మీకెళ్ళి విచిత్రంగా చూస్తారు. ఇదైతే గ్యారంటీ నేను ఇస్తాను. ఓకేనా? గణేష్ గారు థ్యాంక్ యూ. మీరు కామెంట్ పెట్టినందుకు, ఏదో ఒక కామెంట్ పెట్టినారు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. అలానే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది నాకు స్పెషల్ కామెంట్ అనమాట. ఈ కామెంట్ నాకు చాలా ఇష్టము. ఈ కామెంట్ వచ్చినప్పుడల్లా నేను మా వాళ్ళు, మా ఫ్యామిలీ మెంబర్స్, మా ఊరు గుర్తుకొస్తుంటుంది అనమాట. ఈ కామెంట్ చేసిన వాళ్ళ పేరు సునీల్ వాళ్ళ ఛానల్ ఉందన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి. సునీల్ సార్ థ్యాంక్ యూ. సునీల్ సార్ మీరు కానలమ్మ అన్నప్పుడల్లా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. మా ఊరి పేరు నా ఛానల్లో నా వీడియోస్ కింద కామెంట్ వస్తుంటాయి. మీరు పెట్టడం వల్లనే, ఎవరు పెట్టరు. నన్ను కానలమ్మ అని పిలిచేది మీరు మాత్రమే. థ్యాంక్ యూ సార్, సునీల్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అలానే సునీల్ సార్ది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సునీల్ వాల్స్ అని ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థామస్తో పనులు చేయించుకునేది కాక మళ్ళీ బెదిరింపా కానలమ్మ అంటున్నాడు సునీల్ సార్. సార్ భార్య భర్త అన్నాక కొట్టుకోవాలా, తిట్టుకోవాలా, కలిసి పనులు చేసుకోవాలా అంటే నేను ఇది వ్యతిరేకంగా తీసుకోలేదు ఈ కామెంటును. నేను ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఏం లేదు, నేను పెద్దగా అంటే ఇంట్లో మేమిద్దరం ఉన్నప్పుడు కలిసి పని చేసుకుంటాము. అది ఏదైనా సరే కలిసి పని చేసుకుంటే భార్య భర్తలు మంచిగా వాళ్ళిద్దరి మధ్యన ఒక అండర్స్టాండింగ్ ఉంటేనే వాళ్ళిద్దరు కలిసి పని చేసుకుంటారు ఇంట్లో. లేదంటే చేసుకోలేరు. వాళ్ళిద్దరి మధ్యన సమస్యలు, గొడవలు. భార్యకి హెల్ప్ చేసే ప్రతి అబ్బాయి చాలా అదృష్టవంతురాలు. ఆమె భార్యకి పని చేస్తున్నాడంటే అదృష్టం చేసుకున్నాను నేను. మా అమ్మ కడుపులో ఉన్నప్పుడే నేను అదృష్టం చేసుకొని పుట్టిన. నాకు మా వారు ప్రతి పనిలో నాకు తోడుంటాడు. నాకు ప్రతి దాంట్లో మా భర్త నాకు తోడుంటాడు. అండ్ యూట్యూబ్లో కూడా మా ఆయన నాకు ఎంతో ఆయన నాకు ఇంతవరకు నన్ను తీసుకొని వచ్చి అమౌంట్ వచ్చే వరకు కూడా తను నాకు గట్టిగా ఉన్నాడు కాబట్టి నేను ఇంతవరకు వచ్చినాను.
ఆయన సపోర్ట్ వల్ల, ఆయన ప్రతి దాంట్లో నాకు తోడున్నాడు కాబట్టే సునీల్ సార్ మీ కామెంట్కు నేను ఇచ్చే రిప్లై, భార్య భర్తలు ఎప్పుడు కలిసి ఉండాలి, కలిసి గొడవడాలి, కలిసి తినాలి, కలిసి కొట్టుకోవాలి, కలిసి పనులు అన్నీ కలిసి చేసుకోవాలి. లేదంటే అన్ని భార్యనే చేయాలంటే భార్య ఎక్కడికి చేస్తుంది, అది విషయము. ఎవరైనా సరే ఈ వీడియో చూసే వాళ్ళు భార్య భర్తలు ఎవరైనా